श्री कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कंत राधा कंत नमोस्तुते तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्री रूप सनातन भट्ट रघुनाथ श्रीजीव गोपाल भट्ट दास रघुनाथ जय गोसाई करी चरण बंदन जाओ विघ्ननाश अभीष्टपुर श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। प्रारंभम శ్రీల గురుదేవుల వారి పవిత్ర పాదపద్మనకు భక్తిపూర్త నమస్కారాలు తెలియపరుస్తూ వారి అనుగ్రహాన్ని మరి కోరుతున్నాం. పూజ్య పరమ గురుదేవ్ పరమారాధ్య పతిత పావన భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారి అశోక పాదపద్మనకు భూయో నమస్కారాలు సమర్పిస్తూ వారి అనుగ్రహాన్ని మరి కోరుతున్నాం. వైష్ణవులకు భక్తులకు సజ్జన మండలి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. పవిత్ర కార్తీక నెలలో భగవంతుడు గుణగుణాలు కీర్తించడమే మన ధర్మం. కార్తీక అంటే కీర్తి సంపాదించడానికి కార్తీకం. కీర్తి మధ్య కోన కీర్తి. కీర్తి అంటే ఏమి కీర్తి? ఏదో ఎక్కువ చదవాలి, ఏదో సంపాదించాలి, ఏదో బిరుదాలు పొందాలి, ఇది చేయాలి, ఇది అన్ని కీర్తి కాదు. కీర్తి అంటే భగవంతుణ్ణి మర్చిపోలేక, భగవంతుడు అంతా మనకి ఏర్పాట్లు చేసి ఉన్నారు బట్టి బుద్ధి విద్య వివేక జ్ఞాన ఆహార విహారం అంతా కూడా ప్రపంచంలో అన్ని భూతములో అందరిలో అంతటా కూడా అతనే ఉంటూ దగ్గర అంతా మన అందరికీ అందించడమే మహానుభావుడు పరమ దయాలు. అటువంటికి సర్వభూతేషు జహ పశ్యతి, అందరూ భూతం ఎందు దయ కలిగించిన వాడు, అందరూ భూతం ఎందు అన్ని అందించిన వాడు. అటువంటికి మహానుభావుల్ని గుణగుణాలు కీర్తించడమే. ఇది పవిత్రమైన దినము, పవిత్రమైన మాసము. అన్ని పవిత్రాలు వస్తు అంతే. సాత్విక ఆహారము కూడా పవిత్ర ఆహారం తీసుకోవాలి. పవిత్రం భగవత నామంకి మించిపోయిన పవిత్రం జగతములో ఇంకా ఏం లేదు. ఎటువంటి పవిత్ర వస్తువు ఉన్నా సరే అది భగవంతుడు నామ ద్వారా అది పవిత్రము అయిపోతుంది. అటువంటికి పవిత్ర ఆహార, పవిత్ర నామము, పవిత్ర గుణము, పవిత్రమైన వాతావరణంలో మనము సమయం గడించాలి. పవిత్రమైన వాతావరణం అంటే ఎటువంటికి రాజసిక తామసికం లేకపోతే కళహాది విశృంఖలాది ఇటువంటికి స్థానములో మనము నివేశించలేక పవిత్ర సత్సంగం, భగవంతుడు గుణగుణాలు కీర్తించిన స్థానం కీర్తనము అని కీర్తించడమే. కీర్తించడం అంటే మనము కీర్తించింది కాదు, భగవంతుడు కీర్తి. ఎన్నో రాక్షసుల్ని సంహరించారు, ఎన్నో భక్తుల్ని కాపాడారు. ఎవరికి ఏమీ లేక లోటుపాటు చూసిన వాడు, అందరూ హృదయంలో ఆనందం ఇచ్చిన వాడు భగవంతుడు, అతనే గోవిందుడు. అంచేత సర్వప్రాణులందు దయ కలిగిన వాడు. అటువంటికి మహానుభావులు తాలూకా గుణగణాలు కీర్తనం.
ఈ నెలలో అందరూ కూడా దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు. ఎంచెత్త అంటే ఇది పుణ్యమైన నెల. ఇది ఇంచుమించు ఎవరు యముడు తాలూకా వ్యక్తి చిత్రగుప్తుడు ఈ నెల అంతా ఖాతా పడేసి కూర్చుంటారు. ఎంచెత్త అంటే ఎవరు చూస్తే తెల్లవారుజామున లేచిపోతారు, ఎవరు చూస్తే తెల్లవారుజామున స్నానం చేస్తారు, ఎవరు చూస్తే మఠ మందిరానికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఏదో దీపము అన్ని దీపాలు వెలిగించి ఎవరు రామకృష్ణ అంటూ పూలు కొని స్వామికి సమర్పిస్తూ ఆత్మ సమర్పణం ఒక సాష్టాంగ నమస్కారం చేయడానికి పవిత్రమైన వస్త్రము ధరించి పవిత్రమైన భగవత్ నామం ఈ నెలంతా పవిత్రమే. ఏది సమర్థలేనా సరే కూడా భగవంతుణ్ణి రామకృష్ణాన్ని పలికించి చెప్పడమే ఇది సమర్థుడు అవుతారు. బట్టి భగవంతుడు సకల కలియుగంలో సకల శక్తి భగవంతుడు ఉన్న అన్ని శక్తి కూడా నేను నామములు సమర్పించి ఉన్నానని చెప్తున్న బట్టి మనం ఒకటే భగవత్ నామానికి ఆశ్రయిస్తే చాలు. అంచేత అనేక మంది తీర్థయాత్రలు పవిత్ర పునీతమైన నదిలో స్నానం చేయడానికి చాలామంది కూడా ఈ నెల వెళ్తారు. దాన ధర్మాలు చేయడానికి కూడా అని ఏదో గుడి దగ్గర ముచ్చోడు అడగడానికి కూర్చుంటారు, వెళ్ళి ఏదో ఇస్తామని అని. ఈ ఉదార స్వభావం పవిత్రత వలన అంత హుషారంగా ఉంటారు మనసు. ఈ హుషారంగా భగవత్ నామం గట్టిగా చెప్పిన వలన దేవుడు కూడా హుషారం అయిపోతాడు. ఓహో, మా నామమే వీధి వీధికి వెళ్ళి మా నామమే చెప్తున్నారు అంటే భగవంతుడు చాలా శ్రద్ధ పడిపోతారు. గుడికి వచ్చి కూడా భగవత్ నామం చేయలేకపోతే ఫలితం ఏమి లేదు. ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే ఫలితం ఏమి లేదు. భగవత్ నామకు మించి దానము ఇంకా ఏమి లేదు. దానం అంటే ఎవరు? కంటి లేనవాడు, నూరు లేనవాడు, అస్వస్థ వ్యక్తి, అనారోగ్యంగా పడి ఉన్నవాడు, అసమర్థుడు, అటువంటి కూడా నామ చెప్పలేనవాడు ఉంటారు. హాస్పిటల్లో చుట్టుపక్కల మన హాస్పిటల్లో పడిపోదు, ఇంటిలో బెడ్లో పడిపోయి ఉంటారు. లేకపోతే గృహ కృత్యాలు సంసార బంధనముల పడి గుడి గోపురానికి రాలేకపోదు. ఎటువంటికి సద్గ్రంథం చదవడానికి టైం లేన అటువంటి వ్యక్తి పక్షంలో వాడు ఎట్లాగా నిస్తారం ఈ భవ సంసారం నుంచి ఉద్ధరించాలి అంటే ఎట్లాగా అంటే ఇలాగా నామం, భగవత్ నామం వినాలి, చెప్పాలి, విన్న నుంచి చెప్పడమే గొప్పది అని ఉచ్చస్వర కీర్తనం అని చెప్పారు. అదే విధంగా మనము ఈ నెల పవిత్రం. సాధారణంగా అందరూ లేచిపోతారు, 70% లేచిపోతారు, 30% లేగరు. అంచేత కార్తీక నెల కదా అని అందరికీ తెలుసు కదా. అంచేత పుణ్యం హవీసం అంటే అమృతము మనం ఆస్వాదన చేసి విషము విడిచిపెట్టడం. విషం ఏమంటే మనం రోజు విషమే తింటున్నాం. దానివలన మనం ఒంటికి ఏది ఉపయోగపడలేదు. ఏది ఒంటికి కావలసింది ఏమిటి? ఇంటికి కావలసింది గృహము పవిత్రము అవ్వాలంటే సాధులు మహాత్ములని భగవత్ నామం చేయించి భజన చేయించి గృహ పవిత్రం. ఒంటికి ఆరోగ్యం ఉండాలి అంటే పొద్దున చాలామంది దురాదృష్టం బీచ్కి వెళ్తున్నారు వాకింగ్కి.
పవిత్ర నామ సంకీర్తనముతో పాదయాత్రలు. యాత్ర అంటే బీచ్లో నడిస్తే యాత్ర కాదు. అది యాతన. యాత్ర అంటే ఏంటి? ఎక్కడ శుభకర్మాలు ఉంటుందో, ఎక్కడ పవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంది, లేకపోతే తీర్థయాత్రకి ఉన్న దేవాలయానికి ఇప్పుడు చాలా మంది వెళ్తారు. ఏదో అది ఏమిటి, శివుడు దర్శనానికి. అమర్నాథ్ అటు వెళ్ళాలని ఎలాగైనా మన ఇక్కడ ఏంటి ఉంది, లింగం. అది పుణ్యగిరి ఇక్కడ ఉంది. ఇక్కడ మన ఊరి దగ్గరే పుణ్యగిరి ఉంది. పుణ్యగిరి ఇంకా ఒకటి అక్కడే ఉంది. ఎక్కడ? అరుణాచలంలో పుణ్యగిరి ఉంది అని అంటే నాసికం. అక్కడ రాముడు అక్కడ ఉన్నారు, వనవాసంలో ఉంది. ఇంకా ఇప్పుడు అందరూ శివుడు ఉంటారు, అక్కడికి వెళ్తారు. చూశారు శివుడు నాసిక. సౌత్లో అరుణాచలము, ఇంకా ఒకటి శ్రీశైలం ఎక్కువ వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే అక్కడ అందరికీ ఉండడానికి ఏర్పాట్లు ఎక్కువ. అన్ని సౌకర్యం అక్కడ ఉంటుంది. అందరికీ ఛత్రము, అన్ని జాతి వాళ్ళకి ఛత్రము ఉంటుంది. వాతావరణం కూడా బాగా ఉంటుంది. ఎంచెత్త కొండలు చుట్టుపక్కల అంతా ఊరు ఎక్కువ ఉండదు, పంటలు కూడా ఎక్కువ ఉండదు. ఆ ఏరియాలో కేవలం కందిపప్పే ఒకటే పండుతుంది. అంచేత అటువంటి వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది. అది నిజంగా దేవతలు విహరించిన స్థానం. అటువంటి చోటికి వెళ్ళి చాలామంది వెళుతున్నారు. ఎంచేత మనసు పవిత్రము, శరీర పవిత్రము, ఆ రోగము కూడా పవిత్రం. ఉన్న రోగాలు కూడా అక్కడ నివేశిస్తే బాగుంటుంది. ఆ గాలి, ప్రసాదాలు కూడా ఇంట్లో ఛత్రములో అన్ని కేష్టోళ్ళకి ఉంటుంది. వాళ్ళకి అవసరమైన అది వస్తువు అంతుంది బట్టి అక్కడికి అందరూ వెళతాడు. మహాప్రభు కూడా శ్రీశైలం వెళ్ళారు, చైతన్య మహాప్రభు. అంచేత మనకి అవసరమైన వస్తువు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. అవసరమైన మనకి కావలసింది అండి తిండి కాదు, బట్ట కాదు. ఆరోగ్యము బాగుండాలి అంటే వాతావరణం బాగుండాలి. ఇక్కడ పొల్యూషన్ వాతావరణంలో ఎంత ఉన్నా సరే బాగుంటుంది. కొద్దిగా బీచ్ ఉన్న వాటి కొద్దిగా రక్ష, లేకపోతే మహా పొల్యూషన్గా ఉంటుంది విశాఖపట్నం. ఎంత అయినా సరే సముద్రం లాగేస్తుంది. అలాగే ఎంచేత అన్ని పుణ్య నదుల జలము ఈ సముద్రంలో చేరుతుంది బట్టి అక్కడ పూరిలో ఉన్న సముద్రంకి మహోదధి అంటారు. మహోదధి అంటే అందరూ నదులు, పుణ్యులు, మహానుభావాలు అందరూ స్నానం చేసి తర్వాత దేవతలు అక్కడికి వచ్చి ఉన్నారు జగన్నాథ స్వామి దర్శనం చేయడానికి. అటువంటికి అని మహోదధి అని అంటారు. ఇది మనం మహోదధి అని చెప్పడానికి ఇక్కడ అందరూ వ్యాపారులు ఇక్కడ చేరుతారు. అక్కడికి దేవతలు, భక్తులు, మహాత్ములు అందరూ ఇక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎలాగైనా సరే డబ్బులు సంపాదించవచ్చు. ఇది పెద్ద సిటీ బట్టి. కానీ మనము జగత్తాన్ని ఏమి సంపాదించడానికి వచ్చాం?
ఎక్కడో ఎన్నోసారి పుట్టాము, కలకత్తాలో పుట్టాము, బొంబాయిలో పుట్టాము, హైదరాబాద్లో పుట్టాము. మనం పుట్టలేదు అంటున్నావా? అన్ని చోట్ల పుట్టి 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 ఇక్కడ ఇప్పుడు ఈసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చారు అంటే ఇక్కడ వాతావరణం కూడా చూసుకోండి ఎలాగా ఉంటుంది. మీకు భజనానికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మాయ, ఎక్కడ చూస్తున్నా సరే గొడవలు, ఎక్కడ చూసినా సరే మీకు చిరాకు పొరాకుగా ఉంటుంది. అంచేత పవిత్రం ఎక్కడ ఉంటుంది అంటే హరినామ సంకీర్తనం నిరంతరము ఘోష చెవులో పడి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ చూస్తే బృందావనం వెళ్ళండి, ఎక్కడ చూస్తే కృష్ణనామం. ఇప్పుడు ఎక్కువ ఎవరెవరు కూడా వచ్చేసారు రామనామము, రామభక్తులు, శివభక్తులు కూడా ఓం నమో శివాయ అని అది కూడా మైక పెట్టి తలవర్జాము. పూర్వం ఉండేది కాదు, రాధే రాధే హరే కృష్ణ అని వినిపించేది. ఏ ఒక పవిత్ర నామం అక్కడ పలుకుతుంది. ఏ తీసినా చూసినా సరే అక్కడ వ్యాపారం చేయాలి అని గురించి ఎవరు అక్కడికి వెళ్ళరు. ఏదో జీవితం అక్కడ గడించాలి, అక్కడ చనిపోయినా సరే మోక్యం, బ్రతికున్నా సరే పవిత్రం అని అక్కడికి వెళ్తున్నారు. మనం అటువంటి వాతావరణం చూసుకోవాలి. ఏదో ఇంట్లో ఉంటాము, డ్యూటీలో ఉంటాము, హాస్పిటల్లో ఉంటే పేషెంట్ మెడిసిన్ స్మెల్ ఇది అది, బజార్లో మార్కెట్లో అంతే డ్రైనేజ్ కంపోజ్ ఇది ఇది. ఇప్పుడు ఈ అందరికీ ఇప్పుడు స్వచ్ఛంగా విశాలంగా ఇల్లు ఎక్కడ లేదు. ఒక అపార్ట్మెంట్ 2 బెడ్రూమ్ లేకపోతే 1 బెడ్రూమ్, దాంట్లో గాలి అన్ని అక్కడ రాత్రి పగల అక్కడ ఉండాలి. పవిత్రము కాదు. మందిరానికి మందిరానికి వచ్చి పవిత్రత సంపాదించాలి అంటే ఇలాగా వచ్చేస్తారు. ఇది ఇంకా మన మందిరము బీచ్లో ఉంది బట్టి ఇంకో పవిత్రం. పక్కకి వెళ్ళి చూసి రండి, లేకపోతే పైకి ఎక్కి చూడండి, లేకపోతే ఇక్కడ కూర్చోండి. చల్లటిమైన గాలితో వాతావరణంతో మనసు పవిత్రం. భగవంతుడు అంటారా ఇంకా అందగాడు, రకరకాల రోజుకి ఒక డ్రెస్ మార్చారు. మా ఎవరైతేనే గోవిందుడా, రాధా గోవిందుడు అందరూ రోజు గోవులు మేపుతారంటే ఎప్పుడు ఏదేదో చేస్తున్నారు. ఎవరు కృష్ణుడు రకరకాల వేషాలు, ఎప్పుడు ఏ వేషాలతో స్వామి కనిపిస్తారు. అలాగా భాగవతం కథ, భాగవత గ్రంథము చదివితే రసమైన కథ, రసిక భక్తుడై ఉన్నవాడు భగవంతుణ్ణి రూపానికి చూసి, భగవంతుడి ఆలయము చూసి, భగవంతుడు కట్టిన వస్త్రము, భగవంతుడు తిన్న ప్రసాదం రకరకాలుగా రోజు రోజుకి మారి ఉంటుంది. కాబట్టి ఎటువంటి భక్తుడు ఉన్నాయన్నా సరే ఇక్కడ వచ్చే మనసు మారిపోతుంది. అలవాటు లేనివాడు ఏదో ఎక్కడికి వెళ్తారు, వీధిలో ఒక చిన్న వీధిలో. ఈ రోజులు ఎక్కడ సొంత కొద్దిగా దొరికినా సరే దేవాలయము కట్టేస్తున్నారు అక్కడ. అలా కాదు, వేలాది మంది భక్తులు సమకూడినా సరే కూడా ఆ వాతావరణం పవిత్రంగా ఉన్నట్లాగా ఉండాలి. దేవాలయం పరిసర ప్రాంతము చాలా పవిత్రంగా ఉండాలి అని. ఇప్పుడు మలమూత్ర విసర్జన చేసిన కాలువ గట్టులో, చెరువు గట్టులో, నది గట్టులో కూడా కట్టేస్తున్నారు దేవాలయం. దేవాలయం ప్రసక్తి, దేవాలయం ఒక ఎక్కడ ఉండాలి వాతావరణం కూడా ఉంది, దాన్ని చూసి ఉండాలి. అంచేత ఇది భజన సాధనం. ఇప్పుడు వీధి వీధి అంతా తిరిగి వచ్చారు. ఒకటి తిరగాలి అంటే ఆడికి సిగ్గు, 2 అంత దూరం నడలేదు. 10 మంది కలిసిన సమయానికి భగవత్ నామం ఒకటి చెవులో పడుతుంది, ఉత్సాహం. 10 మంది నడుస్తున్నారు, నేను ఎందుకు నడలేను, 2వ ఉత్సాహం.
మూడు ఏంటి అంటే కార్తీక నెలలో ఏదో అయినా ఏదో సంపాదించారు. ఈ ఇతర నెలలో ఏదో సంపాదించడానికి అవకాశం ఉంది. కార్తీక నెలలో మాత్రం కేవలం పుణ్యమే సంపాదించాలి. ఈ నెలలో అధికం. భగవంతుడు ప్రసన్న వదనం ధ్యాయే, ప్రసన్న వదనంలో ఉంటారు ఈ నెల అంతా. ఇక్కడ కాదు, శివాలయకి వెళ్ళండి, రామాలయం వెళ్ళండి, విష్ణు ఆలయం ఎక్కడికి వెళ్ళండి. ఎంచేత ఋతువు కూడా చాలా మంచిది. చల్లటిమైన వాతావరణంలో ఉంది. అంచేత ఇది భగవత్ భక్తి సంపాదించడానికి అనుకూల హవేవిది. ఎప్పుడు ఎటువంటి వాతావరణం మనకి జరుగుతుంది, నిత్యము నేను ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది అని. అయితే కోరిక మీరు మనసులో అలాగా భావన చేస్తే భగవంతుడు మీకు అట్లాగా స్థానం ఇస్తారు. యద్భావన తద్భవతి. మీరు భావన చేసి చేసి మీకు లభిస్తాయి. బట్ భగవంతుడు దయామయుడు, కరుణామయుడు. ఎప్పుడు భక్తుడు వస్తారు మా దగ్గరికి, నేను అతనే అడిగిన వెంటనే వరం ఇవ్వాలి అని. భగవంతుడు ఒక పేరు వరదరాజ. తెలుసా? వరదరాజు దేవుడు ఎక్కడ చూశారా? ఎక్కడ? విష్ణు కాంచి వరదరాజుడు. కృష్ణుడు ఒక పేరు వరదరాజు. అందరూ వరం ఇచ్చిన నుంచి ఇతనే గొప్ప వరం ఇస్తారు. ఏది అడిగితే అది. అంచేత కృష్ణుడికి మించిపోయిన వరం ఇచ్చిన వాడు ఎవరు లేరు. కర్తృమ అనే దాగొద్దు. ఎవరు దాగిరా అందరూ వరం ఇచ్చేస్తారు. ఏ శివుడి దగ్గరికి వెళ్తారు, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు అందరూ వెళ్ళి మొన్న కోడిగుడ్లు ఇచ్చి వచ్చారు. ఏదో అమ్మ దగ్గరి అయ్య దగ్గర ఎక్కడికి వెళ్ళండి అన్ని వరం. కానీ అందరూ ఏ వరం అడిగితే ఇచ్చిన వాడికి సమర్థమో ఇవ్వగలుగుతారు. కానీ ఎవరు అసమర్థుడు అది కృష్ణుడు ఇవ్వగలుగుతారు. శివుడు దగ్గరికి వెళ్తే నీకు కావలసిన వరము ఇవ్వరు. అతని దగ్గర ఉన్న వరం ఇస్తారు, లేనిది ఎలాగా ఇస్తారు. అంచేత మీరు ప్రపంచమంతా 33 కోటి దేవతల దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది ఏదో అమరనాథుడు అన్నారు, ఇప్పుడు ఎక్కడికి అన్నారు, ముక్తినాథ అంటారు. అయితే ఈ ఇంకా మానస సరోవరం, డబ్బులు ఉన్నవాళ్ళు మానస సరోవరం వెళ్ళి ఏం చేస్తారు? ఉన్న మానము పోయింది. ఎవరికి? దుర్యోధనుడి. అక్కడ కాలు జాడితే పడిపోయింది. అందరూ నవ్వారు, చాలా కోపం వచ్చి. అంచేత మానవ సరోవరం కాదు. ఏంటి అంటే మనలో ఉన్న బుద్ధి, చెడ్డ బుద్ధి, మానస దేహ గేహ జో కిచ్చు మోర్ అర్పిలి తుయాపదే నందకు. మనం మానస సరోవరం వెళ్ళినా సరే నీకు విముక్తి కాదు. విముక్తి భగవంతుడు. మనం బ్రతికి ఉన్న సమయంలో వచ్చిన ఫలితము, ఎందుకు మనతో బ్రతికి ఉన్నామో ఆరోగ్యం ఉంది, బాగా తినడానికి అరుగుతుంది, తింటే ఇంకా ఏదో చూడగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం, ఏదో మంచి చెడ సుఖ కష్టాలు తెలుసుకుంటాం. ఇంకా ఏమిటి కావాలంటే బ్రతికున్న కాలం వరకు కాదన నాయన, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఏది అవసరమో అది కావాలా. చనిపోయిన తర్వాత ఏమి కావాలా? ఇప్పుడు బ్రతికున్న కాలములో బంగారము, డబ్బు, ఇల్లు, ఆట, సంతానం, అన్నము, వస్త్రము, ఇటువంటివి అన్నీ అందరూ కోరుతారు.
ఈ అందరూ రోజు బ్రతుకురు కదా, ఒక రోజు నాకు రోజు చనిపోతారు కదా, అప్పుడు ఏమిటి గతి ఏంటి? అక్కడికి అప్పుడు ఎవరికి అయినా సరే ముక్తి కావాల. ముక్తి ఇవ్వడానికి కృష్ణుడే, అందరూ ఇవ్వలేరు. ముక్తి కేవలం కృష్ణుడు చేత ఉంది బట్టి భక్తి ముక్తి కృష్ణ ప్రసాదం కూడా చాలా రుచికరంగా ఉంటుంది. కృష్ణ ప్రసాదములో ఏ డోకా లేదు. మీరు బృందావన వెళ్ళండి, కవ అందరూ అక్కడ అంత ఏదో ఎవరు ఓం నమ శివాయ అలవాటు అయిపోయింది. విష్ణు మందిరికి వచ్చి కృష్ణుడి దగ్గరకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కృష్ణుడి దగ్గర కృష్ణుడికి పిలిస్తే వస్తారా నాయన? కృష్ణుడి దగ్గర వచ్చి శివుడికి పిలుస్తున్నారు, శివాలయానికి వెళ్ళు. అయినా సరే ఈశ్వర సర్వభూతాన్ని అందరూ భూతం ఎందు ఉన్నారు. జే యథామాం ప్రపంచంతే తాం తథైవ భుజామ్యం. ఎవరు ఏది వరము కాడే అడిగితే భగవంతుడు ఇవ్వడానికి రెడీ అని అంటారు. అసమర్థ వ్యక్తి నేను ఇది చేయలేని అంటారు. కానీ భగవంతుడు కృష్ణుడు ఆయన రెడీ అంటారు. సమర్థుడు, అకర్తను అన్యథాకర్తను. ఎవరు ఏది చేయలేరు, నేను చేసేస్తున్నాను. అటువంటికి మహానుభావ సమర్థుడు. ఎక్కడ నేను ఇది చేయలేనని తిరిగి రావడానికి లేదు. ఎక్కడికి అక్కడ జవాబు ఇచ్చి వస్తాడు. కాబట్టి మన జవాబు ఏంటి? మనం జవాబు ఇచ్చామా? భగవంతుడు అంటున్నారు, ఎవరి ఎటువంటికి ఆపది పడినా సరే నేను రక్షిస్తాను. భగవంతుడు అందరికీ జవాబు ఇచ్చారు. మన జవాబు మనం ఇచ్చామా లేదా? మనం కూడా జవాబు ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చాం? తల్లి గర్భములో ఉన్న సానికి జవాబు ఇచ్చాం. స్వామి, ఈ నరకం నుంచి మీరు విముక్తి అండి, నేను ఈ రోజు నుంచి మీకు భజన చేస్తాను. అప్పుడే జవాబు ఇస్తేగా ఆ నరక కుండి నుంచి బయటికి తీస్తారు భగవంతుడు. జనమ హొయ్లో పొడి మాయా జాలే, నా హొయ్లో కృపాలే. జనమ హొయ్లో పొడి మాయా జాలే. పుట్టేశారు, తల్లి స్తనం నుంచి పాలు తాగిన తర్వాత అంతా మర్చి అన్నము పప్పు కూర లేకపోతే జ్యూస్ తాగితే నీకు ఆరోగ్యంగా ఉంటే బాగా ఉంటుంది. ఏదేది ఇంకా తినడానికి ఇష్టం కలుగుతుంది. మీరు సార తాగితే ఏంటి సారా తాగితే ఎక్కడ ఉండడానికి? సారా తాగితే ఏదో ఫాస్ట్ ఫుడ్ తాగడానికి తినడానికి. ఇంకా ఎక్కడ? ఇంట్లో పెద్ద పెద్ద మంచము గించము ఫ్యాన్లు ఎన్ని ఏర్పాట్లు ఏసీ రూము, అక్కడ పడుకున్నవాడు సారా తాగితే కుక్క మనుషులు ఎక్కడ దుడికి కూర్చుంటా రోడ్డు మీద పడిపోతారు. ఇది దశ. అంచేత మనము మత శృతి జ్ఞానం అపహనం, మా స్మృతి మర్చిపోతుంది. తాగిన వస్తువు నిశా సేవన చేసిన వలన మతి గతి అంతా కూడా, శరీరము వస్త్రం అంతా కూడా అపవిత్రం. అటువంటి భగవంతుడు మనకి కూడా, మనం కూడా అడుగుతున్నాం. భగవంతుడు అడిగాను బట్టి భగవంతుడు మాకు విముక్తి ఇచ్చాడు. తల్లి గర్భం నుంచి విముక్తి ఇచ్చిన వాడు ఎవరు? డాక్టర్లు పొట్ట చిరించి లాగేసి తీసుకెళ్తారా? భగవత్ అనుగ్రహం లేదు. తీసుకున్నా సరే లక్షలు అడుగుతారు. అన్న భగవంతుడు ఎప్పుడు అవకాశం వస్తుంది. ఆ గాలి భగవంతుడు ఒక విధంగా ఒక గాలి పంపిస్తున్నారు. గాలి గెంటేసి బయటికి తీసి
ఆ ఫోర్స్ మీద బిడ్డ రావడానికి దారి కూడా లేదు. ఏ లోపల ఎలుక, పాము, బోతులు గీతులకి అన్నిటికీ వెళ్ళిపోతుంది, బయటికి కూడా వచ్చేస్తున్నారు. కానీ ఈ వెళ్ళడానికి కూడా తల్లి గర్భం నుంచి రావడానికి కూడా దారి సంకీర్ణంగా ఉన్నా సరే ఆ గాలి ఫోర్స్ వలన బయటికి భగవంతుడు సమర్థుడు. డాక్టర్లు బిడ్డని తల్లి జోని ద్వారా నుంచి లాగు తీని రాలేరు, పొట్టకు చీరించి బయటికి తీసిన అంచేత భగవంతుడు సమర్థుడు. కాబట్టి మనము కూడా అపరాధం చేసి ఉన్నాము, తల్లి గర్భములో మరి పుడుతున్నాము. తల్లి గర్భం అంటే మనిషిలో ఒకటే తల్లి అంటే, పశువులకి కూడా తల్లి ఉంది, చేమలు దోమలు కూడా అందరికీ కూడా అని 84 లక్ష జోని అని అన్నారు. 84 లక్ష జీవులు ఉన్నారు. బట్టి మనం ఆ జీవుగా పునరపి మరణం పునరపి జననం చచ్చుతున్నాము. ఇంకా ఈ తల్లి మన కర్మఫలం అనుసారంగా ఇంకొక జోనిలో పుట్టవలసిందే వస్తుంది. కాబట్టి ఇటువంటి కష్టాలు మనకి ముందుకు ఉంటుంది. బట్టి కష్టం నుంచి విముక్తి బయటలో పడాలి. విముక్తి అంటే మీరు నేను ఈ ప్రపంచంలో పుట్టిన ఎవరు కూడా సమర్థులు కాదు. ఈ సృష్టిని తయారు చేసి సృష్టిలో జీవుల్ని కూడా తయారు చేసిన మానవాళులు. అటువంటి భగవంతుణ్ణి మనము ఆరాధించాలి. ఆరాధించాలి అంటే ఎప్పుడు? మిగతా నెలలో కాదు. పండగ నెల రేపుగా వస్తుంది అండి అనుకోండి, సంక్రాంతి, అందరూ పండగ పనులు పడిపోతారు. పండగ నెలలో గుడికి రండి, పూజ చేయండి. టైం లేదండి, ఇల్లు దులపాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు అన్ని తోమాలి, ఇలాగా చేయాలి అలాగా చేయాలి. ముందు నుంచి మసాలా అంతా, కారం ఉప్పు అంతా రెడీగా ఉండాలి. అది ఏమి లేకపోతే ఒక మేక గొర్రె తీసుకుని ఇంట్లో పెంచాలి. దానికి అక్కడ రొట్ట తీసుకుని రావాలి, ఆకులు దానికి పెట్టి ఉండాలి, దగ్గర తిని ఎంచేత అది చంపి తినడం. ఇదే పండగ పనులు మనకి. ఈ పండగ అంటే దండగా పూర్తిగా ఒక్క పైసా దాంట్లో ఏమి లేదు లాభం. బట్టలు కొనాలి, ఇది తినాలి, అది చేయాలి, ఈ పిండి వంటలు చేయాలి, కూతురు వస్తుంది, మనవుడు వస్తుంది, అల్లుడు, ఇవన్నీ టైం సరిపోతుంది. అవును టైం సరిపోతుంది. సూర్యనారాయణ పొద్దున నుంచి ఉదయిస్తారు, సాయంకాలం అస్తమిస్తున్నారు. అది కూడా రాత్రి పగల కూడా ఉంటుంది. మొత్తం చెక్కింగే. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మీరు ఏం పనులు చేస్తున్నారు పండగకి రాసుకుని వెళ్ళిపోతారు. అతను రోజు రిపోర్టు చిత్రగుప్తుడు అందిస్తారు. అక్కడికి వెళ్ళిన సరే రిపోర్ట్, అమ్మా పండగ మంచి రోజులు పుణ్యకాలంలో ఏం చేశారు అని మన అసలు తీరవట్లేదండి. నిశ్వాసం తీరుడని కూడా ఏమేమి చేశారు అని అంటే, అది చేశాను, ఇది చేశాను, అది ఏదో నువ్వు ఏమేమి చేశారు చూడు. నువ్వు చెప్పుకోలేనా సరే నేను మీ రిపోర్ట్ చేసేసాను. 24 hours ఏమేమి చేసి మీరు చేసిన, మీకు పురుషత్తు లేదా? ఏం పని, మంచి పని ఏం చేశారో ఒకటి చూపించు. ఏమి సున్నా. అంచేత వృథాయి జన్మ గెలో, వృథాయి జన్మ గెలమంటే వృధాగా టైం వెళ్ళిపోయింది. మనిషి జన్మమే పోయింది. అన్ని జన్మ నుంచి మనిషి జన్మము గొప్పది. పుణ్యము పురుషార్థం ధర్మము కర్మము చేయాలి అంటే ఈ జన్మములు చేయాలి అంటారు.
పశుపక్షాది జన్మము అయితే ఇట్లాగానే ఏం చేయలేము. వాళ్ళకి పండగ గిండగా ఏమి లేదు, దొరికితే తినడానికి లాభం. ఇదే ఉపదేశామృతం వత్యాహారం. నువ్వు వచ్చారు ఇక్కడికి, ఏదో దీంట్లో ఉన్న లంచ్ అంతగా చెప్పేస్తున్నాను, తర్వాత ఈ శ్లోకాలు ప్రారంభిస్తామని ఇది అనుకున్న స్వానికి మంచిది. బాచో వేగము ఉపదేశామృతము అని చెప్పారు. ఉపదేశం అంటే సారమైన అమృతము. అమృతం ఒకటి తినేస్తే ఇది తినాలి, అది తినాలి, గడ్డి తినాలి, పచ్చడి తినాలి, ఇంకా అమృతముతో అతనికి తృప్తిగా ఉంటుంది. ఇంకా దానికి ఏదో ఎటువైపున చూడడానికి ఇష్టం ఉంటుంది. అంచేత అందరూ అమృతము తాగండి అని చెప్పి ఇప్పుడు మహాజనులు అందరూ కూడా మనం శ్రేయస్సు కోరిన వాడు ఇట్లాగా ఉపదేశము ఇచ్చి ఉన్నారు. మన గురుజనులు అనుకుంది ఋషి మునిలు వాళ్ళందరూ చెప్పిన బాకకి ఉపదేశామృతం. ఉపం అంటే అన్నిటికీ నెంచి పైన శ్రేష్టమైనది. ఉపదేశం ఏమిటి? బాచో వేగం, మనసః క్రోధ వేగం, జీవా వేగం, ఉదర ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్ జో విషయేత ధీరః సర్వామపి మాం పృథివీ స్వశిష్యాత్. బాచు వేగం అని మొట్టమొదట చెప్పారు. బాచ వేగం అంటే, బాచ అంటే మాటలు చెప్పడానికి, దానికి బాచ అంటారు. కృష్ణనామం భగవత నామ తప్ప రెండు ఏమి విషయాలు మాట్లాడకూడదు. కృష్ణనామ చేసే పని మిగతాంతా పాపమే, మిథ్య అని చెప్పారు. కృష్ణ నామ బినే రే గోవింద నామ బినే విఫలే మనుష్య జన్మ జాయే దినే దినే. కృష్ణనామ తప్ప, గోవింద నామము తప్ప నీవు 24 hours ఏదో వాగారు అంత బ్రతాడ. కృష్ణనామ బినే రే గోవింద నామ బినే విఫలే మనుష్య జన్మ జాయ. మనుష్య జన్మ అయి పుట్టినా సరే కూడా వీడు కృష్ణ, రామ, గోవింద, ముకుంద, మధుసూదన అని అనంత కృష్ణుల నామ అనంత మహిమ. కృష్ణుడు చేసిన నామము, కృష్ణుడు పేరు, కృష్ణుడు చేసిన లీలలు ఎంత మహిమ అదే చెప్పుకోవాలి తప్ప మీరు ఏమి చెప్పినా సరే వాగితే సుఖము ఏమి లేదు. మోటార్ సైకిల్ వెళ్తే బడబడ 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 24 hours స్టార్ట్ చేసే పొగ వెళ్తుంది, సౌండ్ వెళ్తుంది. అది మోటార్ సైకిల్ నడిపించిన వాడు ఆ సౌండ్ ఏమో, ఆ సౌండ్ ఆగిపోయింది, బడబడ సౌండ్ లేదేమో, సైలెన్సర్ ఏమిటి అయిపోయిందేమో, దిగిపోతారు, బండి నుంచి దిగిపోతారు. అది చూస్తారు. ఎందుకు? ఒకవేళ ఎక్కువ పొగ వచ్చింది అని సైలెన్సర్ దెబ్బతింది అని. అంచేత భగవంతుడికి భగవంతుడి విషయము తప్ప, భగవత్ సంబంధ జ్ఞానం తప్ప ఈ మిగతా అంతా వృధా అండి. రీసౌండ్ వచ్చినా సరే బండి ఖరాబ్ అయిపోయింది అని. రీసౌండ్ సంసారములో మాట్లాడిన విషయ వస్తు మాట్లాడేది అంత రీసౌండ్. రీసౌండ్ అయింది అంటే ఖరాబ్, డ్యామేజ్ వచ్చేసింది, ముందుగా దిగిపోతారు. అంచేత భగవంతుడు నామము తప్ప, గోవింద నామం తప్ప ఏది చెప్పినా సరే అది మనకి విషయంగా పనిచేస్తుంది. అంచేత మొట్టమొదట బాచో వేగం, మనస క్రోధ వేగం, జీవా వేగం, ఉదర ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్ జో విషయేత ధీర
ధీర జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఇటువంటికి విషయభోగము చేసిన వాడు చాలా జాగ్రత్త. మొట్టమొదట ఏంటి విషయభోగం అంటే బాచో వేగం. కప్పాయం బాబా కప్పాయండి, వర్షాకాలంలో కప్ప మీరు ఇటు మీకు కనిపించదు, ఇక్కడే కనిపిస్తుంది పక్క 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 పక్క. ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో ఏమో ఎవరికి తెలియదు. మనము కూడా ఏమి మాట్లాడుతా ఏమిటో 24 అవర్స్ బట్టి నూరు అంతా ఆరిపోయి ఉంటుంది. రాత్రి పడుకున్నా సరే ఏమి మాట్లాడుతుందో అంటే నూరంతా కంపుగా ఉంటుంది. ఎవరితో మాట్లాడరు కానీ కంపుగా ఉంటుంది. పొద్దున లేచి ముఖం కడగలేకపోతే నువ్వు ఏమి నీళ్ళు ముట్టుకోలేదు, ఎవరితో ముఖం కడలేక కడగలేక ఎవరితో మాట్లాడితే కంపు వస్తుంది. అన్ని మొట్టమొదటి పరిష్కారం అంటే విషయభోగం. ఇంత ముఖం కడగలేక ఎవరిని కూడా కనిపించకూడదు అని అంటారు. ఏంటి ఇది? రాత్రి ఏమీ తినలేదు, రాత్రి ఎవరికి చూడలేదు, ఫుల్లుగా పడుకుని ఉన్నారు, మళ్ళీ కంటికి రెస్ట్ లేదా, అటువంటి. అయినా సరే పొద్దున లేస్తే కంపు. ఎంచత ఈ ఎంత భగవత నామము చేయలేదు బట్టి పొద్దున ఎంత అపవిత్రంగా ఉంటుంది. పగల ఎవరు పళ్ళు కడుగుతారంటే పొద్దున రాత్రి 12 గంటలు, పగల 12 గంటలు. పగల 12 గంటలు ఎవరు ముఖం కడుగురే, ఎవరు పళ్ళు కడుగురే. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు ముఖం కడుగుతారు. ఏంటి? సబ్బును అంత గ్లాసు నీళ్ళు. ఎందుచేత అంటే ఆ ముఖము షైనింగ్గా రావట్లేదు అని సబ్బును వేస్తున్నారు తప్ప లేదు. ఈ ముఖము తల్లి భగవంతుడిని చూడలేదు, ముఖము అపవిత్రం అని అంటలేదు. కంటి అపవిత్రం, అపవిత్రం. ఇంటి లోపల ఉన్నాను, గుడికి వెళ్ళి దేవుడికి దర్శనం చేయలేదు, అంచేత ముఖం అంతా అపవిత్రం. ముఖం కడగడనే కారణం ఏది అని మనకి ఉండాలి కదా. ఏమి తిన్నారా, లేకపోతే ఏం చేశారా, లేకపోతే నువ్వు ఇంకా మీ ఆరోగ్యం అనారోగ్యంగా ఉందా, చేతిగా ఉందా, లేదు. ఎంచేత ముఖం కడుగుతున్నా. తెల్లారు లేస్తే ముఖం కడగాలి, లేక ఏది భగవంతుడిని చూడాలి. చాలామంది భక్తులు ఫోటో అయినా సరే ఒకటి గురువు గారిది లేకపోతే దేవుడు ఫోటో అంచేత అక్కడే పవిత్రం, ఇంకా ఇక్కడ లేదు. అంచేత ఫోటో ఎందుకు? పూర్వం ఏదో మంచం పైన సినిమా హీరో హీరోయిన్ ఫోటో ఉంచేవారు, వాళ్ళు అదే దేవుడు. ఇప్పుడైకే అందరూ రామారావు, సాక్షాత్ కృష్ణుడు అని ఎన్టీ రామారావు. అంచేత ముందు రామారావు పేరు బాగుంది, కానీ ముందుగా ఏంటి? ఎన్టీ. దానికి విశేషంగా మనము కవులు, మహాత్ములు, మహానుభావులు అందరూ కూడా ఈ ఉపదేశాలు అందరూ చెప్పి ఉన్నారు. ఈ ఉపదేశాలు అన్ని మనం వింటే బాగుపడతాం, మన జీవన శైలి బాగుంటుంది. మనకి భుక్తి ముక్తి తినడానికి దొరుకుతుంది. భగవంతుడిని తలుచుకుంటే ఎక్కడైనా సరే నారు ఇచ్చిన ఆవిడ నీరు పోస్తారని విశ్వాసం. ఈ ఉపదేశామృతాన్ని మనం మెడిసిన్గా వాడితే తప్పకుండా మహాత్ములు చెప్పిన విషయాలు. సో మేము ఇక్కడ ఆపేస్తాం. అందరూ శ్రమంగా అయి ఉన్నారు, రేపుకి చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు, లేట్ అయిపోయింది అని. కాబట్టి ఉపదేశామృతం ఏంటి అని అందరికీ చెప్పాలి అమ్మ.
ఈ ఉపదేశామృతం అమృతమే పంచపట్టాలి అందరికీ. చైతన్య మహాప్రభు అమృతమే పంచపట్టడని గురించి ఈ జగతానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు భక్తులు అయి వాళ్ళ గుణగుణాలు కీర్తించు, వాళ్ళు సాంప్రదాయకత పాటిస్తూ మనం కూడా అటువంటికి అమృతమే పంచపట్టాలి అందరికీ. ఇక్కడ కథకి విశ్రాంతి ఇస్తాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిష గో బ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే నిత్యాయ గౌర హరి గో హరి గో హరి గో హరి నిత్యాయ గౌర హరి గో హరి గో హరి గో హరి గో. श्री राधा गोविंद जीव की जय. राधा दामोदर कृष्ण भगवान की जय. पवन मंगल नगर संकीर्तन की जय. जय गोपाल सहस्र नाम पारायण की. आकाश दीप दान की. कार्तिक दामोदर व्रत की. उर्जेश्वरी वृषभानुनंदिनी राधा रानी की.